టొరెంట్ గ్రూప్ 2021లోనే ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేసిన విషయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు 67% వాటాను కొనుగోలు చేసి గుజరాత్ టైటాన్స్ కొత్త యజమానిగా మారనుంది. గుజరాత్ టైటాన్స్ 2022లో ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. 2023లో ఫైనల్ కు చేరింది. 2025 సీజన్లో శుభ్మన్ గిల్ నాయకత్వంలో జీటీ పోటీకి దిగనుంది. టొరెంట్ గ్రూప్ కొత్త యాజమాన్యంతో జీటీ మరింత బలంగా తిరిగి రావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్ కు చెందిన టొరెంట్ గ్రూప్ ఐపీఎల్ లో ప్రవేశించేందుకు గతంలో ప్రయత్నించింది. 2021లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం 4,653 కోట్లు, లక్నో ఫ్రాంచైజీ కోసం 4,356 కోట్లు బిడ్ వేసింది. అయితే విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఐపీఎల్ లో మరో సంచలన ఒప్పందం చోటు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి కొత్త యజమానిగా టొరెంట్ గ్రూప్ రంగంలోకి దిగుతోంది. ప్రస్తుతం సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ వద్ద ఉన్న 67% వాటా టొరెంట్ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి తర్వాత 2025 సీజన్ నుంచి కొత్త యాజమాన్యం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనుంది. మార్చి 21న మొదలయ్యే ఐపీఎల్ 2025లో ఈ మార్పు అమల్లోకి రావచ్చు. 2021లో స్థాపితమైన గుజరాత్ టైటాన్స్ ప్రారంభ సీజన్లోనే ఐపీఎల్ ట్రోఫీ గెలిచి సంచలనం సృష్టించింది. సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ ఈ ఫ్రాంచైజీని 5,625 కోట్లకు కొనుగోలు చేసింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో 2022లో టైటిల్ గెలిచిన జీటీ 2023లో ఫైనల్ కు చేరింది. అయితే 2024 సీజన్లో జట్టు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో సరిపెట్టుకుంది. కానీ ఈ వెనుకబాటుతో జీటీ గౌరవం తగ్గిపోలేదు. నరేంద్ర మోడీ స్టేడియం తమ హోమ్ గ్రౌండ్ గా ఉండడం, కొత్త యజమానుల ప్రవేశంతో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. టొరెంట్ గ్రూప్ కు ఐపీఎల్ లో అడుగుపెట్టే ఆసక్తి కొత్తది కాదు. 2021లో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం భారీగా బిడ్లు వేసినా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే 2023 మహిళల ప్రీమియర్ లీగ్ లోనూ ఫ్రాంచైజీ పొందేందుకు ప్రయత్నించింది, కానీ విజయవంతం కాలేదు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ను స్వాధీనం చేసుకోవడం ద్వారా టొరెంట్ గ్రూప్ తన కళ నిశ్చయం చేసుకుంది. గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ సుధీర్ మెహతా కుమారుడు చిన్నల్ మెహతా ఈ కొత్త యాజమాన్య మార్పుకు నాయకత్వం వహించనున్నారు. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టును టీమిండియా యువ బ్యాటింగ్ స్టార్ శుభ్మన్ గిల్ నేతృత్వం వహించనున్నాడు. జట్టులో రషీద్ ఖాన్, జోష్ బట్లర్, మహమ్మద్ సిరాజ్ వంటి ప్లేయర్లు ఉండడంతో జీటీ మరొక్కసారి ఐపీఎల్ ట్రోఫీ కోసం బరిలోకి దిగనుంది. గుజరాత్ టైటాన్స్ అభిమానులందరూ 2025లో తమ జట్టు తిరిగి విజయం సాధిస్తుందనే ఆశతో ఉన్నారు. టొరెంట్ గ్రూప్ కొత్త యాజమాన్యంతో జీటీ మరింత బలమైన జట్టుగా ఎదిగే అవకాశం ఉంది.